మీరెందుకండి చెప్పారు? శాంతిని కాపాడుకోవడం కోసం చెప్పక తప్పలేదమ్మా. ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడేమో, సుందరిని కాపాడమ్మా. అలాగేనండి, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. ఉంటానమ్మా. అలాగేనండి. ఎంత చెప్పినా వినకుండా దాంతో కలిసి అడ్డమని తిరుగుతున్నావు. అది చాలదన్నట్టు తాగుబోతు వెదవలాగా దాన్ని వెంటేసుకుని బాగా చుట్టూ తిరుగుతున్నావు. ఏంటి బాబా అంతలా ఆలోచిస్తున్నావు? నీ గురించే. నా గురించా? అదే, నీ మెళ్ళ ఉన్న తాళి గురించి. ఇప్పుడు ఎవరిని నీ భర్తగా తీసుకొచ్చి పరిచయం చేయాలో నాకు అర్థం కావడం లేదు. టెన్షన్ అవుకు బాబా, నా దగ్గర దానికో మంచి ఉపాయం ఉంది. ఏంటది? కానీ శారదాంటి ఏదైనా గొడవ చేస్తుందేమో. కళ్యాణికి నచ్చ చెప్పినట్టుగా తన ద్వారా ఆవిడికి నచ్చ చెప్పండి. ఐడియా చాలా బాగుంది, ట్రై చేద్దాం. హలో బాబా, ఏంటి ఇప్పుడు గుర్తుకొచ్చానా? అసలు నిన్ను మర్చిపోతానే కదా గుర్తుకు తెచ్చుకోవడం. కళ్యాణి, నా కోసం ఒక హెల్ప్ చేస్తావా? అదేంటి బాబా అలా అంటారు? మీరేదడిగినా నేను కాదంటానా? ఏం కావాలో చెప్పండి. నువ్వు అడిగినట్టుగానే ఆంటీ కూడా అంజలి భర్త పెళ్లికి రావాలని అడిగిందట. నేను అతనితో మాట్లాడాను, చాలా బిజీగా ఉన్నాను, రాలేను అంటున్నాడు. మరి ఎలా బావా? అందుకే ఆంటీతో నువ్వే మాట్లాడాలి. అయినా మన పెళ్లికి అతను రావడానికి సంబంధం ఏంటి? పోలీసుగా లేదు. నేనేం చేయను బాబా, అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది. నేనా? నేనేం చేశాను? మీరు అంజలి బార్లో ఉండడం నాన్న చూసి అమ్మతో చెప్పారట. దానికి తోడు మీరెప్పుడు చూసినా ఆ అంజలితోనే కలిసి తిరుగుతున్నారు. అది అది బిజినెస్ కోసం కళ్యాణి. అది నాకు తెలుసు బాబా, కానీ అందరికీ ఎలా తెలుస్తుంది? అందుకే మీ అమ్మతో నిన్ను మాట్లాడమంటున్నాను. నేను చెప్పినా వినడం లేదు బాబా. రేఖక్క పోయాక తనకి నా గురించి భయం పట్టుకుంది. సో అతను రావాల్సిందే, లేదంటే మన పెళ్లి కష్టం బాబా. ఎలాగైనా సరే మన పెళ్లి జరగాలి. ఉంటాను బాబా. హలో, కళ్యాణి, నిన్ను. ఆగు బాబా, ఆగు. అది అది ఎలా మాట్లాడుతుందో తెలుసా? నాకు అర్థమైంది బాబా, ఏం చేయాలో ఆలోచిద్దాం. కూల్ డౌన్. నమస్కారం
స్వామి. నమస్కారం. చెప్పండి స్వామి, మా సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడు? నాకు వాడితో కలిసి ఉండాలని ఉంది. నేను ఏం చెప్పి వాడితో ఉండాలి? ఇంతకు ముందు మిమ్మల్ని చూపించినా అతను గుర్తుపట్టలేదు. బాధపడకండి. మిమ్మల్ని నాన్న అని పిలవమని అతనితో చెప్పి చూస్తాను. అతనికి మనస్కరిస్తే అలాగే పిలుస్తాడు. పదండి. అన్నట్టు ఆ అమ్మాయిని మాత్రం లలితనే పిలవండి. ఇలా కొంతకాలం చూద్దాం. కంగారు పడకండి. మరి నాకు రాయివా? నేను బాబు కలిసి షికారికి వెళ్ళాలి. రాయి. చూసారా స్వామి, భర్తనే కన్నబిడ్డలా చూసుకుంటుంది. సరే, ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను మీకు. బాబు నాకు ఇచ్చేయి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను. జాగ్రత్తగా చూసుకోవాలి. బాబు